హైదరాబాద్ లో ఎన్ఐఏ దాడులకు సంబంధించిన బ్రేకింగ్ సైరన్ వినిపిస్తోంది. ఒక పత్రిక ఎడిటర్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తుంది ఎన్ఐఏ. హైదరాబాద్ నారాయణగూడలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. వరవర్రావు అల్లుడు ఎడిటర్ ఎన్ వేణుగోపాల్, అతని ఇంట్లోనే తనిఖీలు నిర్వహిస్తోంది ఎన్ఐఏ. హైదరాబాద్ నారాయణగూడలో ఎన్ఐఏ తనిఖీలకు సంబంధించిన బ్రేకింగ్ సైరన్ వినిపిస్తోంది మనకి. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరవర్రావు అల్లుడు ఈయన ఎన్ వేణుగోపాల్. పూర్తి వివరాల అంశానికి మా ప్రతినిధి జ్యోతి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, వీక్షణం పత్రిక ఎడిటర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించడానికి కారణం ఏంటి? ఎన్ఐఏ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు ప్రస్తుతం కలకలం రేపుతూ ఉన్నాయి. నారాయణగూడలో ఎన్ఐఏ సోదాలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. తను వరవర్రావు అల్లుడుగా కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా మావోయిస్టులతో ఉన్నటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలోని ఈ సోదాలు ప్రస్తుతం జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసాము, ఎవరికైతే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నటువంటి అనుమానాల నేపథ్యంలో ఎన్ఐఏ గతంలో కూడా సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం అవే సోదాలు ప్రస్తుతం వర్రావు అల్లుడైనటువంటి వేణుగోపాల్ ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. నారాయణగూడతో పాటుగా హిమాయత్ నగర్, అంతేకాకుండా పలు ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ సోదాలు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా కావలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మాత్రం మావోయిస్టులతో ఉన్నటువంటి సంబంధాలే ఇప్పుడు ఈ ఎన్ఐఏ సోదాలకు కారణంగా కూడా అనుమానిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా రావాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది.